అది ఏంటి అంటే వెనకాల వస్తుంది కదా ఏమంటారు కర్టెన్ లాగా క్లాత్, దానికి నేను ఎక్స్ట్రా దానికి సపరేట్గా బ్యాక్గ్రౌండ్స్ ఏం పెట్టలేదన్నమాట బ్యాక్గ్రౌండ్స్. సో నేను ఈ కర్టెన్స్ ఆర్డర్ చేసుకున్నాను, ఎందుకంటే ఇంట్లోకి కూడా యూస్ చేసుకోవచ్చు కదా, పనికొస్తాయి అని చెప్పనని. సో ఈ కర్టెన్స్ వాటికి వేసేసి ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఆకులు చుట్టేస్తాను అనమాట పైన. సో ఫ్రంట్ ఆ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా అవి వచ్చేలాగా రావాలి అని చెప్పని. బట్ నాకు తెలిసి అది టైం పడుతుంది, ఎవరో ఒకరు పైకి ఎక్కి కట్టాలి పైకి, ఎందుకంటే అవి చాలా పొడవు ఉన్నాయి. సో కింద మొహాల్కి వచ్చేస్తాయి అనమాట బేసిక్గా. సో దాన్ని పైకి లాగి కట్టాలి, అది ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోవాలి, ఇంకేస్ డెకరేషన్ వాళ్ళ దగ్గర చేయించుకోవాలి అది. అండ్ ఇది బెయిజ్ కలర్ కర్టెన్స్ 2 కర్టెన్స్ తీసుకున్నాను. అండ్ పింక్ కలర్ అనమాట, ఎందుకంటే బెయిజ్ పింక్ కలర్ ప్యాలెట్ అనుకున్నాం అనమాట. ఎందుకంటే తన డ్రెస్ వైట్ బెయిజ్ కలర్ ఉందన్నమాట తన కుర్తీ, అండ్ సూట్ అది బ్లూ కలర్, అండ్ నేను వేసుకునే సారీ లైట్ పింక్ అండ్ ఎల్లో వస్తుంది అనమాట. సో అందుకని పెట్టుకున్నాము. సో థీమ్ బేసిక్గా సింపుల్గా చెప్తాను ఊరికే బ్రీఫ్గా అనమాట. సో ఇటుపక్క ఈ కర్టన్స్ పెట్టి మధ్యలో పింక్ కర్టన్, దానికి ఇందాక 5 చిన్నవి చూపించే కదా అది ఫ్రంట్లో ఇలా మిడిల్లో చిన్నగా వచ్చి ఇవి సైడ్స్ ఇలా వచ్చేలాగా పెట్టుకోవాలి అని చెప్పి. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకు తెలీదు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. అండ్ ఇంకొకటి దారం అనమాట, ఇవి దేనికి అంటే ఆ ముందర వస్తాయి కదా వాటికి నేను థ్రెడ్ లాగా కట్టి వాటి మధ్యలో వేసి కట్టాలని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. సో దానికి థ్రెడ్ అండ్ సమ్ పేపర్ క్లిప్స్ అన్నమాట, ఇంకేస్ ఎక్కడన్నా కావాలి నేను ఊరికే ఇట్లా పెట్టడానికి అని చెప్పి ఇవి కూడా తెచ్చుకున్నా. అండ్ గుండు సూదులు అవి ఇంకా తేవాలన్నమాట, తెస్తాడు. సో ఇది ఈ హాల్ నేను ఈ వీడియోకి ట్యాగ్ చేస్తాను అనమాట, డెకరేషన్ వీడియో కూడా కుదిరితే వెళ్ళి చూడండి. సో దట్స్ ఇట్, ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.